అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన రోజుగా ఉంది. మీరు మీ స్నేహితులు సన్నిహితులతో కలిసి సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతారు. జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉన్నా మీ వైఖరిలో మార్పు అవసరం. మీరు పిల్లల భవిష్యత్తు గురించి లేదా వారి చదువుల గురించి కొంత ఆందోళన చెందుతారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో మీ నమ్మకాలు భావాలను పంచుకోవడం వల్ల బంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక విషయాల్లో ప్రణాళికతో ముందుకు వెళ్లడం మంచిది. ఈరోజు మీకు మీ అతి స్వాతంత్ర భావన లేదా మొండితనం వైఖరి వల్ల అనవసర సమస్యలు రావచ్చు. కుటుంబంలో లేదా సన్నిహితులతో మీ ఆలోచన విధానంలో తేడా వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా స్నేహితులకు అప్పు ఇవ్వడం లేదా అనవసర ఖర్చులు చేయడం మానుకోవాలి. శారీరకంగా కాళ్ళు చీలమండలం లేదా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. పనిలో ఆలస్యం చేయడం వల్ల ముఖ్యమైన గడువులను కోల్పోయే ప్రమాదం ఉంది. భావోద్వేగ స్థిరత్వం పాటించకపోతే చిన్న విషయాలకు కోపం లేదా ఆందోళన పెరుగుతుంది. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకోవడం మంచిది. వ్యాపారంలో ఈరోజు కొత్త ఆవిష్కరణలు సాంకేతికత ఉపయోగించడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. స్నేహితులు లేదా సోషల్ మీడియా ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో పూర్తి స్పష్టత పారదర్శకత పాటించడం అవసరం. పోటీదారుల నుండి గట్టి పోటీ ఉన్నా మీ ప్రత్యేకత మిమ్మల్ని గెలిపిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వ్యాపార పరిచయాలు పెరుగుతాయి. ఊహించని ఆర్థిక సహాయం లేదా లాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఈరోజు మీకు ఆవిష్కరణ సామాజిక గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు మీ కొత్త ఆలోచనలు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అధికారులను ఆకట్టుకుంటారు. సహోద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వారితో బంధాలు మెరుగుపడతాయి. బృంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్నేహితులు లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ప్రయాణాలకు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు లభించవచ్చు. మీ ప్రణాళికబద్ధమైన కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో స్నేహం గౌరవం ప్రధానంగా కనిపిస్తాయి. బంధం మరింత బలపడుతుంది. మీరు మీ భాగస్వామి లేదా ప్రేమికుడి పట్ల మరింత ప్రేమగా అంకితభావంతో ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం వల్ల బంధం మెరుగుపడుతుంది. అనవసరమైన వాదనలు లేదా నిరూపణల కోసం సమయాన్ని వృధా చేయవద్దు. మీరు పని మరియు సామాజిక జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భావోద్వేగ స్థిరత్వం పాటించడం వల్ల సంబంధం బలంగా ఉంటుంది. గతాన్ని మర్చిపోయి వర్తమానంపై దృష్టి పెట్టడం మంచిది. కుంభరాశి స్త్రీలు ఈరోజు తమ పనిలో లేదా వృత్తిలో సామాజిక గుర్తింపు విజయాన్ని పొందుతారు. కుటుంబంలో వారి మాటకు గౌరవం లభిస్తుంది. ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా కాళ్లకు సంబంధించిన సమస్యలు రావచ్చు. సమస్యలను ధైర్యంగా ఓపికతో ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల మంచి పేరు లభిస్తుంది. కుంభరాశి విద్యార్థులకు ఈరోజు చదువుపై మంచి ఏకాగ్రత వస్తుంది. మీరు మీ లక్ష్యాల పట్ల నిబద్ధతతో గట్టిగా నిలకడగా ప్రయత్నించాలి. అనవసరమైన వ్యాపకాలకు దూరంగా ఉంటూ మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టండి. మీరు మీ కొత్త ఆలోచనలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కఠినమైన సబ్జెక్టులను సులభంగా నేర్చుకోవాలి. మీరు గురువుల నుండి సలహాలు లేదా మార్గదర్శకత్వం తీసుకుంటే మరింత ప్రయోజనం పొందుతారు. పరిశోధన మరియు లోతైన అధ్యయనంలో నిమగ్నమవడం వల్ల విజయం లభిస్తుంది. సాంకేతిక లేదా సైన్స్ చదివే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు కాళ్ళు చీలమండలం లేదా రక్త ప్రసరణకు సంబంధించి చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు అధిక ఒత్తిడి ఆందోళన తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు పెంచుకోవచ్చు. మీరు తగినంత నీరు త్రాగడం పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం మంచిది. శారీరక శ్రమ చేసేటప్పుడు లేదా వ్యాయామంలో గాయాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు తగినంత నిద్ర విశ్రాంతి తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీరు సమయానికి భోజనం చేయడం మంచి నిద్రపోవడం ఈరోజు చాలా ముఖ్యం. తొందరపాటు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీరు తప్పుడు వ్యక్తులు చెడు సాంగత్యానికి ఈరోజు దూరంగా ఉండాలి. అటువంటి పరిచయాలు మీ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీసే ప్రమాదం ఉంది. లేదంటే మీరు అనవసరమైన గొడవలు లేదా సమస్యలు చిక్కుకోవచ్చు. వారి వల్ల డబ్బు మరియు సమయం వృధా అవుతాయి. మీరు సానుకూలతను ప్రేరణను ఇచ్చే వ్యక్తులతో మాత్రమే గడపాలి.
మీరు నిజాయితీగా మంచి మార్గంలో ఉంటే ఎటువంటి అపాయం దారి చేరదు. మీ లక్ష్యాలను విలువలను గౌరవించే వారితో మాత్రమే స్నేహం చేయడం మంచిది. మీరు రాత్రి ప్రయాణాలను తగ్గించుకోవడం లేదా పూర్తిగా మానుకోవడం మంచిది. వాహనం నడిపేటప్పుడు అతివేగం లేదా ఆవేశపూరిత డ్రైవింగ్ పూర్తిగా మానుకోవాలి. రాత్రిపూట ప్రయాణం చేయాల్సి వస్తే అత్యంత జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి. ప్రయాణంలో అనుకోని ఆటంకాలు లేదా చిన్నపాటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు పూర్తి ఏకాగ్రత పాటించడం అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రమత్తులో లేదా కోపంతో వాహనాన్ని నడపవద్దు. మీరు ప్రశాంతంగా సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడానికి ప్రణాళిక వేసుకోవడం మంచిది. ఈరోజు మీరు శుభకార్యాలు లేదా నూతన కార్యాలను చేపట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ముహూర్తం పెట్టిన పనుల్లో ఆలస్యం జరిగినా విజయవంతంగా పూర్తవుతాయి. పెళ్లి చూపులు లేదా ఇతర శుభ సంబంధ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు ఆశించిన సానుకూల వాతావరణం లేదా సహకారం ఈరోజు లభిస్తుంది. శుభకార్యాలను తప్పనిసరిగా వాయిదా వేయండి. మీరు ఈ సమయాన్ని పనుల ప్రణాళిక మరియు సన్నాహాల కోసం ఉపయోగించుకోవాలి. కుంభరాశి పురుషులు ఈరోజు తమ పనిలో ఆవిష్కరణ సృజనాత్మకతతో ముందుకు సాగాలి. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్నేహితుల సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో లేదా భాగస్వామితో అతిగా మొండితనం చూపకుండా ప్రేమగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ముఖ్యంగా ఆహారం పట్ల అజాగ్రత్త మానుకోవాలి. వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించకుండా రహస్యంగా ఉంచుకోవడం మంచిది. ఈరోజు మీరు పనిచేసే చోట సహోద్యోగి లేదా అధికారి ఒకరితో వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ మొండితనం కారణంగా చిన్న సమస్య పెద్దదిగా మారవచ్చు. మీరు సంయమనం పాటించి మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండడం మంచిది. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యమైన విషయం. అనవసరమైన గొడవలు మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తాయి. మీరు ప్రశాంతంగా ఉంటూ సమస్యలను నివారించండి. ఈరోజు మీరు ఊహించని చిన్నపాటి ఇబ్బందులు మరియు ఆటంకాలను ఎదుర్కోవచ్చు. మీ ముఖ్యమైన పనికి సంబంధించిన చివరి నిమిషంలో ఆలస్యం లేదా ఆటంకం ఏర్పడవచ్చు. మీరు మీ వస్తువులను ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకోవాలి. మీరు ఏ పని చేసేటప్పుడైనా అజాగ్రత్తగా ఉండకుండా శ్రద్ధ వహించాలి. మిమ్మల్ని నిరాశపరిచే చిన్న సంఘటనలు జరుగుతున్నా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఓపికగా నిదానంగా వ్యవహరిస్తూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. మీరు ప్రతికూలతను సవాల్గా తీసుకుని ముందుకు సాగాలి. ఈరోజు మీరు చట్టపరమైన చిక్కుల్లో వెళ్లే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్త అవసరం. మీరు నియమాలను ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించడం ఈరోజు అత్యవసరం. పాత వివాదాలు లేదా తగాదాల గురించి ఈరోజు చర్చించడం మానుకోండి. అనుమానాస్పద వ్యక్తులకు దూరంగా ఉండండి. వారి వల్ల మీరు సమస్యలు చిక్కుకోవచ్చు. ఏదైనా సమస్య వస్తే కోపంతో స్పందించకుండా న్యాయ నిపుణులను సంప్రదించడం మంచిది. మీరు నిజాయితీగా నిబంధనలకు లోబడి ఉంటే పెద్ద సమస్యను తప్పించుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు చిన్నపాటి అపార్థాలు లేదా గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ మొండి వైఖరి లేదా ఆవేశం కారణంగా మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉంది. మీరు వారి పట్ల మరింత సహనంతో మర్యాదగా వ్యవహరించడం చాలా అవసరం. మీరు మీ కోపాన్ని నియంత్రించుకుని వారి అభిప్రాయాలకు కూడా గౌరవం ఇవ్వాలి. ప్రేమగా మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. చిన్నపాటి మాటలు పెద్ద గొడవగా మారకుండా వెంటనే పరిష్కరించుకోండి. మీరు ప్రేమ గౌరవంతో వ్యవహరించడం ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకోండి. ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన స్త్రీ వ్యక్తి ద్వారా మీకు సహాయం లభిస్తుంది. ఆ స్త్రీ ద్వారా మీకు ఒక ముఖ్యమైన సలహా లేదా అదృష్టం లభించవచ్చు. ఆమె మీకు ఆర్థికంగా లేదా వ్యక్తిగత జీవితంలో మద్దతుగా నిలుస్తుంది. మీరు మహిళా సహోద్యోగులు లేదా పై అధికారులతో సమర్థంగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు మీ చుట్టూ ఉన్న మహిళల పట్ల గౌరవం పెంచుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఆ స్త్రీ వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఊహించని విధంగా ధనలాభం వచ్చే అవకాశం స్వల్పంగా ఉంది. పాత పెట్టుబడుల నుండి అనుకోని విధంగా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. రుణాలు లేదా పాత బకాయిలు ఈరోజు చేతికి అందవచ్చు. మీరు లాటరీ, షేర్లు వంటి రిస్క్ ఉన్న వాటికి దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో పూర్తి స్పష్టత పాటించడం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి, లేదంటే సమస్యలు రావచ్చు. ఈరోజు పెద్ద ప్రమాదం జరిగే అవకాశం స్వల్పంగా ఉన్నా మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అతివేగంతో వెళ్లడం లేదా ప్రమాదకర యంత్రాలకు దగ్గరగా వెళ్లడం మానుకోండి. ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లడం లేదా రిస్క్ తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి. మీరు ప్రతి పనిని నెమ్మదిగా ఆలోచించి చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు శారీరక గాయాలు కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించడం ఈరోజు అత్యవసరం. మీరు దేవుడిపై విశ్వాసం ఉంచి జాగ్రత్తగా ఉంటే అపాయం నుండి సురక్షితంగా బయటపడవచ్చు. ఈరోజు మీరు మీ ఇష్టదైవాన్ని పూజించి అనాథలకు ఆహారాన్ని అందించాలి. దీనివల్ల మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి.
ఈ రాశి వారు పేదవారికి లేదా పక్షులకు నలుపు లేదా నీలం రంగు వస్తువులను అలాగే నువ్వులు ఆహారాన్ని దానం చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మీరు ఓపికగా నిదానంగా వ్యవహరించడం వల్ల సమస్యల పరిష్కారం లభిస్తుంది. మీరు నివసించే ఇంటికి దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. అదేవిధంగా ఈ రాశి వారు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.